వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అదేంటది నిన్న ఏంటది నాన్ వెజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. మొన్న మధ్యనేమో ఏదో లడ్డు అంటాడు, అదేదో గుడి అంటాడు, ఇదంటాడని మాట్లాడారు. నిన్న నేషనల్ మీడియా ఏఎన్ఐ వాళ్ళకి చిన్న బయట ఇస్తూ వాళ్ళు అడిగినటువంటి దానికి మొన్న ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటిది నాన్ వెజ్, యానిమల్ ఫ్యాట్స్. దాన్ని ఏమంటారని పక్కన ఏమైనా అడిగితే చెప్తే తప్పితే, లేదంటే ఈజ్ కంప్లీట్లీ స్క్రిప్ట్ రైటెడ్ అనేది అర్థమైపోతుంది. స్క్రిప్ట్ ఇస్తే చదవడం, మాట్లాడడం తప్ప ఆయనకి సొంతంగా చెప్పడం అనేది రాదు. సో స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు వేరే ఉన్నారు, అది ఒక పాయింట్. తర్వాత సుబ్బారెడ్డి ఫైల్స్ ఏంటి తెలిసే కల్తీ చేశారు అన్నటువంటి పాయింట్ ఎందుకు వస్తుంది అంటున్నారా? మీకు ఒక ట్వీట్ ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. 2022 సంవత్సరం మే 28వ తేదీన స్వయంగా వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి ట్వీట్, చైర్మన్గా ఉండి. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండడం గురించి సదరు కాంట్రాక్టర్ టెండరు రద్దు చేయాలని అధికారులని ఆదేశించాను. యాలకులు, నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవనే అనుమానంతో వాటిని ప్రభుత్వ ల్యాబ్కు పరీక్షల కోసం పంపాలి అని అధికారులని ఆదేశించాను. దాని కింద చూడండి ఒకసారి. అంటే ఈ 5 ఏళ్లలో కేవలం మనం ఇప్పటిదాకా నెయ్యి ఒకటే అని అనుకున్నాం. కల్తీ తెలిసింది సుబ్బారెడ్డికి, ఆ రోజే కల్తీ జరుగుతుందని తెలిసినా సరే మళ్ళీ టెండర్లు, సంతకాలు పెట్టడాలు కానిచ్చారు. ఎందుకు ఇది అంటున్నాను అంటారా? దాని కింద చాలామంది కామెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అది ఒకటి, బియ్యం కూడా చూడండి సార్ అని. గత 6 నెలలుగా ప్రసాదం రుచి చూసి ఒళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయి, నెయ్యి పూర్తి కల్తీ ఉంది, మహాప్రభో సరి చెయ్యండి అంటూ నూతన్ ప్రసాద్ గారని ఆయన మే 29న కామెంట్ చేశారు. అదే దాని కింద. ఆఫ్టర్ దట్ దాని తదుపరి ఏం జరిగింది ఏంటనేది చూస్తే మనకి చాలా స్పష్టంగా 2022 సంవత్సరంలోనే వీళ్ళు ల్యాబ్కి పంపించిన మాట వాస్తవం. తెలిసి ఆ రిపోర్ట్ని కూడా తుంగలోకి తొక్కి ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. నెయ్యి కనుక ప్రమాణానికి లోబడి లేకపోతే ట్యాంకర్లను వెనక్కి పంపడం అనేది ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆ విషయంలో ఎవరిని తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. కానీ తెలిసి కూడా తప్పు చేశారు. అది కూడా ఏంటి మరి, 2019 ఎన్నికలకి ముందు సుబ్బారెడ్డిని చైర్మన్ చేయడానికి ముందు ఎక్కడ నెయ్యి మీద లేదంటే లడ్డూ ప్రసాదానికి సంబంధించిన దాని మీద కంప్లైంట్లు ఎందుకు రాలేదు? తిరుమల అన్నదాన సత్రానికి సంబంధించి, అన్నదానానికి సంబంధించి కంప్లైంట్లు ఎందుకు రాలేదు? కేవలం వీళ్ళు వచ్చిన తర్వాతే ఎందుకు ఇదంతా వచ్చింది అనే దానికి సమాధానం చెప్పగలుగుతారు ఎవరైనా? అదొక పాయింట్. ఇంకా కొన్ని పాయింట్లు మనకి చాలా క్లారిటీగా ఉన్నాయి. ఏ రోజు ఎక్కడెక్కడ ఎవరెవరికి పంపించారు ఈ రిపోర్ట్స్కి సంబంధించి, మరి సిఎఫ్టిఆర్ఏ వాళ్ళ రిపోర్ట్ ఎందుకని చెప్పి ఇవ్వలేదు. ఈ ఇమేజ్ ఒకసారి చూద్దాం. ఇందులో చూడండి, డి శ్రీనివాసరెడ్డి గారు మార్చి 24, 2022లో కంప్లైంట్ చేశారు. అయ్యా, ఈ నెలలో తిరుపతికి 2 సార్లు వెళ్ళాను, అక్కడ ఏ మార్పు లేదు, ఇంకా ఫ్లైఓవర్ పనులు అలాగే ఉన్నాయి. తిరుపతి వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు, క్వాలిటీ అస్సలు లేదు, అన్నప్రసాదం బాగాలేదు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. తర్వాత ఇంకొక వ్యక్తి మార్చి 13, 2021లోనే ఓర్ని ఎంకమ్మల్లారా, సారీ అండి ఇది ఆయన మాట్లాడినటువంటి భాష ఇక్కడ, ఓర్ని ఎంకమ్మల్లారా, ఒరే ఏందిరా ఇది, తిరుపతి లడ్డు ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టుకున్న నెయ్యి వాసన రావడం లేదు, ఎరా లడ్డూలకి వెళ్ళాల్సిన నెయ్యిని కూడా నాకేస్తున్నారా? తర్వాత మార్చి 13, 2021 లడ్డు గట్టిగా ఉంది, ఆయిల్ స్మెల్ వస్తోంది, పూర్ క్వాలిటీ, స్వీట్ షాప్లో స్వీట్స్ లాగా తిరుపతి లడ్డూని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, తిరుపతి టెంపుల్ ప్రెస్టేజ్ మొత్తం దిగజారుస్తున్నారు, లార్డ్ వెంకన్న ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్. 2021 సంవత్సరంలో ఈ మాట. మార్చి 14, 2021 అక్షర సత్యం సార్, ఎందుకంటే 2 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళు తిరుమల వెళ్ళి వచ్చారు, లడ్డూలు తెచ్చారు, ఎందుకు నా లడ్డు మునుపట్లా అనిపించలేదు, నాకు తిరుమల లడ్డు చేతికి తీసుకోగానే ఎంతటి కమ్మటి వాసన, అద్భుతమైన టేస్ట్ లాంటిది, అలాంటిది నిన్న మా అన్నయ్య వాళ్ళు తెచ్చిన లడ్డు అంత టేస్ట్ అనిపించలేదు. ఇది భక్తులు చెప్పినటువంటి మాట. అయితే ఇక రిపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిగణలోకి ఒక్కసారి తీసుకోగలిగితే, మార్చి 2022 భక్తులు ఫిర్యాదు చేశారు. 28 మే 2022 నెయ్యి నాణ్యత లేదని స్వయంగా సుబ్బారెడ్డి గారి ట్వీట్. 8/6/2022 నెయ్యి శాంపుల్స్ తీసి సిఎఫ్టిఆర్ఐ, ఈ సిఎఫ్టిఆర్ఐ అంటే ఏంటండి? సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు. ఈ సిఎఫ్టిఆర్ఐ వాళ్ళకి 3/8/2022 శాంపిల్స్ పంపించారు.
ద డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేర్ హౌసింగ్ టీటీడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తిరుపతి. లెటర్ రిఫరెన్స్ ROC నెంబర్ MG4 మార్కెటింగ్ DYEO 2021 dated 4th June 2022. Name of the product cow ghee. Code number UP13806041 tanker. Code number BHG36 టిన్నులోది కంటైనర్లోది రెండింటిని కూడా శాంపిల్స్కి పంపించారు. పంపించిన తర్వాత మనకి ఇక్కడ CBI సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం చూసాం కదా, రిసీవ్డ్ ఘీ సప్లై ఆర్డర్ ఆన్ 8/8/2022 ఫ్రమ్ TTD ఫర్ ఇంక్రీజ్డ్ క్వాలిటీ ఆఫ్ 1,07,625 kgs at 329 per kg, 15% on 7,17,500 kgs and supplied the same to TTD till 28/10/2022. అంటే అదే సమయానికి ఏదైతే ట్యాంకర్లు టిన్నులు అక్కడికి పంపించారో మళ్ళీ అదే సమయానికి ఇక్కడ A7గా ఉన్నటువంటి బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేసినటువంటి నెయ్యిని వీళ్ళు తీసుకోవడం జరిగింది. CFTRA రిపోర్ట్ ఇప్పటిదాకా ఎందుకని వైవి సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ వాళ్ళు కానీ బయట ఎందుకు పెట్టలేదు? మరి ఎందుకు వీళ్ళ దగ్గర నుంచే తీసుకున్నారు? అయిపోయే వరకు కూడా ఎందుకని చెప్పి వీళ్ళ దగ్గరే తీసుకున్నారు? సమాధానం ఉందా? లేదు. ఎందుకంటే తెలుసు చాలా, ఇది పకడ్బందీగా కావాలని కల్తీ చేసింది తప్పితే ఇంకొకటి కానే కాదు. అప్రూవర్లు వచ్చారు, లంచం తీసుకున్నటువంటి సొమ్ము 34 లక్షలు ఒక అతను వెనక్కి ఇచ్చాడు, విజయభాస్కర్ రెడ్డి ఎవరో. అలాగే బంగారు డాలర్లు కూడా వెనక్కి ఇచ్చాడు, సిట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. CBI వాళ్ళకి తప్పు చేశాను, పశ్చాత్తాపడుతున్నాను కూడా ఒప్పుకోవడం జరిగింది, చెప్పాడు. ఇక్కడ సుబ్బారెడ్డి స్వయంగా ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నప్పుడు ఆయనకే తెలిసినప్పుడు ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడడం ఇదంతా ఏంటి? పైగా అందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అధికారులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇది మాట్లాడతారు. దానికి సంబంధించి వీళ్ళు ఏదో పెద్ద నేషనల్ మీడియాలో సైతం అసలు ఇందులో ఏమీ జరగలేదు, ఇది లేదు, అది లేదని మాట్లాడడం ఏంటి? పనికిమాలిన మాటలు కాకపోతే. తప్పు చేశారు, తప్పు జరిగింది, తప్పు చేశారు, తప్పించుకోవడానికి ఇప్పుడు ఇగో ఈ పాటలన్నీ పడ్డం. డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళీ ఈ 2 ఏళ్లలో ఏవైతే కేసులు నమోదయ్యాయో, వేటి మీద విచారణ జరుగుతున్నాయో వీటికి సంబంధించి ఇంకేది మాట్లాడకూడదు, ఏది రాకూడదు, గవర్నమెంట్ని ఎలాగైనా సరే ఒక డిఫెన్స్లో పడేయాలనే దానికి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఇది. అఫ్కోర్స్ అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది ప్రజల భావన. ఆ తర్వాత ఇక వెంకటేశ్వర స్వామి చెప్పాలి. చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఏంటంటే కల్తీ జరిగిందని స్వామి ఏమైనా చెప్తాడేమిటా? అది వాళ్ళు అడిగేటువంటి వాళ్ళ ధైర్యం చూడండి అసలు. అంటే మీరు మమ్మల్ని ఏం పీకగలుగుతారా? సారీ టు సే దిస్, మమ్మల్ని ఏం చేయగలుగుతారా? మేము మా ఇష్టం వచ్చింది చేస్తాం, మీరు పడుండాలంతే. ఈ రకమైనటువంటి దిగజారుడుతనం వాళ్ళది, ఏమనాలి? సో ఆధారాలన్నీ క్లియర్ కట్గానే ఉన్నాయి. 2022లోనే తెలిసినప్పటికీ, సారీ ఇంకా మాట్లాడితే 21 నుంచే దీని మీద కంప్లైంట్లు అనేవి నడుస్తున్నాయి. అప్పటి నుంచే ఉన్న 22 దాకా సుబ్బారెడ్డి గారు నిద్ర లేవలేదు. నిద్ర లేచిన వెంటనే చేసిన పని ఏంటంటే సత్రాలు, వీటికి సంబంధించినటువంటి కాటేజ్ల అద్దె ఎంత ఉంది? 400 ఏంటి? 425 ఉంది కదా, 500 ఏంటి చేయడం? 2000 చేయి, 2000 కాదు 4000 చేయి, 4 కాదు 10,000 చేయి. ఇలా పెంచుకుంటూ పోయాడు తప్పితే ఏం లేదు. పైగా ఇంకొకటి చేసింది ఏంటంటే గోవిందనామస్మరణ మాత్రమే వినిపించాల్సిన చోట వ్యక్తి పూజలు చేయించాడు భార్య గారిని పెట్టి. మరి జగన్ రక్షక వెంకటరమణ గోవింద అని చెప్పి, అంటే ఆయనకి మాత్రమే ఈయన రక్షకుట్ట, మిగతా వాళ్ళకి కాదన్నట్టుగా అక్కడ తులాభారాలు ఇవన్నీ ఇవ్వడం. అసలు అది కూడా ఏంటి? అపసవ్య దిశలో కండువా వేసి అపరకర్మలు చేస్తాం చూసారా? మనకి హిందూ ధర్మంలో అపరకర్మలు చేసే విధంగా కండువా వేయించుకుని వెళ్ళి నమ్మకం లేకుండా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా, ఆచార వ్యవహారాలు పాటించకుండా చెప్పులు కూడా వేసుకెళ్దామని ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి గుళ్ళోకి. చెప్పులు కూడా వీడియోలు ఉన్నాయి, చాలా క్లియర్ కట్గా జనబాహుళ్యంలో వీడియోలు పాతవన్నీ ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్పాలి? ఇంకా ప్రజలకే వదిలేస్తున్నాను, సారీ భక్తులకే వదిలేస్తున్నాను. మౌనం చాలా మంచిది కాదండి. ఒక్కొక్కసారి అన్నిసార్లు మౌనంగా ఉంటే మౌనాన్ని చేతకానితనం అనుకుంటారు. దయచేసి భక్తులు దీన్ని ఆలోచించండి. ఇందులో రాజకీయం ఏదీ లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా దీంట్లో రాజకీయం కాదండి ఉన్నది, ఒక బాధ ఉంది. స్వామివారి పట్ల వీళ్ళు చేసినటువంటి మహాపచారం ఏదైతే ఉందో ఆ అపచారం పట్ల బాధ ఉంది. దానికి ప్రక్షాళన జరిగి తీరాలంటే వీళ్ళకి శిక్షలు కూడా పడి తీరాల్సిందే. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట మళ్ళీ ఇక్కడ గుర్తు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఏమి చేత్తో వెళ్ళి కలపలేదు. ఒరే మీరు కల్తీ చెయ్యండి రా అని డైరెక్ట్గా చెప్పారా లేదా అనేది ఇక భగవంతుడికే తెలియాలి అది. బట్ చేస్తున్న దాన్ని, చేసినటువంటి దాన్ని మా హాయంలో ఇలా తప్పు జరిగింది, ఎందుకంటే సొంత బాబాయే కదా,
సొంత బాబాయ్ కరుణాకర్ రెడ్డి బంధువు వీళ్ళిద్దరే కదా ఉన్నది అక్కడ చైర్మన్గా. వీళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది? సుబ్బారెడ్డికి కల్తీ గురించి తెలుసు కాబట్టే మొన్న ఇంకా ఏం చేయాలో తెలియక ఆ డిఫెన్స్లో బయటికి కక్కేశాడు ఆయన. ఎస్, అడల్ట్రేషన్ జరిగింది అని సార్, దట్స్ ఇనఫ్. నెయ్యి లేకుండా లడ్డూలు చేసి పంపించామని చెప్పారంటే వాళ్ళు చాలా స్పష్టంగా మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటే వాళ్ళు చేశారు, అది ఖచ్చితంగా చేశారు. వాళ్ళందరూ బాధ్యులే దీంట్లో. ఇక శిక్షలు కోర్టు వారి దగ్గరికి చూద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.